హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాగేష్. ఈరోజు మనం ధవళేశ్వరంలో ఉన్న ఎండి చేపల మార్కెట్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. వెల్కమ్ టు ఇంద్రధనుసు స్టూడియోస్. ధవళేశ్వరం ఎండి చేపల మార్కెట్. ఇక్కడ ఆదివారం ఎండి చేపలు చాలా ఫేమస్. ఇక్కడంతా కూడా కాకినాడ నుంచి వస్తుంది. చిన్న చిన్న వ్యాపారస్తులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి తీసుకెళ్తుంటారు. రాజమండ్రి నుంచి కూడా వచ్చి, చుట్టుపక్కల రాజమండ్రి అనే కాదు, చుట్టుపక్కల ఊళ్ళో వాళ్ళందరూ వచ్చి ఇక్కడికే, చిరు వ్యాపారస్తులు అందరూ కూడా ఇక్కడికి వస్తారు. చిరు వ్యాపారస్తులు కాకుండా ఇంట్లో వాడుకునే వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి 1 కేజీలు 1/2 కేజీలు కూడా సారు వాడుకొని ఈ ఎండు చేపలు ఎండ్రాయిలు అవి కూడా కొనుక్కొని వెళ్తుంటారు. ఫ్రెండ్స్, ఇక్కడ చేపలే కాదు, మొత్తం మార్కెట్ అంతా చాలా సుందరగా ఉంటుంది. ఒకవైపు వెండి చేపలు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదంతా పచ్చేపల మార్కెట్. ఇది పక్కనే ఉంటుంది పచ్చేపల మార్కెట్ కూడా. ఏంటంటే పచ్చేపలు ఇక్కడ తక్కువ, ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర ఎక్కువ మార్కెట్ ఎక్కువగా ఉంటుంది. అక్కడ పచ్చేపల మార్కెట్. ఇక్కడే టిఫిన్లు చేసేవాళ్ళు టిఫిన్లు. చింతపండు కూడా ఇది కేజీ 60 రూపాయలు. పిక్కతోట ఉంది, అది కేజీ పువ్వు చింతపండు. ఎంతది ఫ్లవర్? అది ఎంతండి ఫ్లవర్ అంతా? కేజీ 120. ఫ్లవర్ చింతపండు 120 రూపాయలు. తీసేసింది. ఫ్లవర్ కింద దానికి డిఫరెన్స్ ఏం లేదా? ఫ్లవర్ ఉంటుంది, అది 120. అది ఉట్లు కానీ ఏమీ ఉండవు. ఇక్కడ కారం, పసుపు, ఎండుమిర్చి. కారం చూసారా ఎలాగ అమ్ముతున్నారు ఇక్కడ. కారం స్పెషల్. కొట్లోళ్ళు కూడా, రోజు అమ్మేవాళ్ళు కొట్లోళ్ళు కారం ఇక్కడికి వచ్చి కొనుక్కొని వెళ్తుంటారు. కారం కలర్ మాత్రం కారం రెడ్గా అయితే లేదు, పసుపు కలర్లోనే ఉంది. ఇక్కడ కారం మార్కెట్ అయితే బేవస్తుంది. ఇక్కడ ఎక్కడ చూసినా కారం మార్కెటే ఉంది. మార్కెట్లో దొరకందంటే ఏమీ లేదు ఇక్కడ. మొత్తం అన్ని రకాలు ఉన్నాయి ఇక్కడ మార్కెట్లో. వచ్చి ఎండి, ఇది పరిగెత్తి దేకి మటన్ వస్తాను గారు. అబ్బో, ఎంత పెద్దవి ఉన్నాయి ఇది బాబు. అది బడాగోష్ కాదు, మామూలు అది ఈ చివరిది చూడు ఎంత పెద్దగా ఉందో. మరి అది టైగర్ ఫ్రాన్స్. ప్రత్యేకమైన ఎండ్రాయిల్ కౌంటర్ ఇది. కేజీల్లోనే అమ్ముతారు. 2 కేజీలు, 3 కేజీలు, 4 కేజీలు తప్ప 1/2 కేజీలు, 1/4 కేజీలు ఎవరట్లా. పోనండి వాళ్ళు వస్తారులే, ఉండండి. మళ్ళీ మీ కొట్టు దగ్గరకు వచ్చి ఇంకో 2 రకాలు కొనుక్కుని వెళ్తారు. ఇదిగోండి టైగర్ ఫ్రాన్స్. ఎలాగమ్మా కేజీ? అమ్మా 1200. రొయ్య పొట్టు. ఏంటమ్మా ఈ చేపలు? ఈ చేపలు అయితే నేతి గొరసలా, సేవిడాలు. అబ్బాబ్బా ఏమున్నాయండి, చూస్తుంటేనే నూరు ఊరిపోతున్నాయి. ఇంకా వండుకుని తింటే ఇంకెలా ఉంటుందో. చాలా రేరుగా సంవత్సరానికి ఒక్కసారే సముద్రంలో దొరుకుతుంది అంటే చాలా రేర్ అంటే ఈ రొయ్య. ఈ ఏం రొయ్యలమ్మా పేరు? సింగిల్ రొయ్యలా? సింగ్ రొయ్యలు అంట, సింగిడాలో సమ్ ఏదో. సంవత్సరం ఒకసారి పడుతుంది సముద్రంలో, స్పెషల్ సంవత్సరం ఒకసారి పడుతుంది. కేజీ అయితే 300, 350 అలా.
ఇది కూడా సంవత్సరానికి ఓపెన్ అంటే రెండు కూడా సంవత్సరానికి ఓపెన్ అంటే సముద్రంలో ఒకసారి పడుతుంది. ఈ రెండు ఒకసారి సింగిల్ వేయండి. క్వాలిటీ బాగుంటుంది. రంగు కట్టే ఒరిజినాలిటీ ఉంటుందండి. అది కేజీ 300, 350. ఈ నెత్తలకి ఏంటంటే డిఫరెన్స్? ఇది ప్యూర్ సప్పర్ అన్న, ఇది లైట్ సాల్ట్ అన్న, అంతే తేడా. ఇది ఉప్పు నీళ్ళు అన్నం కోసం తెలుస్తారు అంతే. ఎక్కువగా తినే ఇవి ఎక్కువగా తింటారా? సప్పర్ ఏంటంటే షుగర్, బీపీ బాధింటారు, ఎక్కువ తింటారు. లేదు పట్టింపు లేదనుకుంటే తినేస్తారు అంతే తేడా. ఈ రేట్ ఎంత? ఈ రేట్ అన్న లైట్ సాల్ట్ అన్న క్వాలిటీ బాగుంటాయి. ఇవి అయితే కేజీ 500 అన్న, హోల్సేల్ అన్న. బయట 800 అంటారు, మన దగ్గర 500 పడుతుంది. 500. ఓకే. ఇదైతే ప్యూర్ సప్పర్ది అన్న, కేజీ 300 పడుతుంది అన్న. కేజీ 300 పడుతుంది. ఇది ఒరిజినల్ వంజరం అన్న. ఇది ఒరిజినల్ వంజరం. ఇది ఈ చేప అయితే చాలా బాగుంటుంది. ఒరిజినల్ వంజరం ఒకటే ముళ్ళు చిన్న పిల్లలు తినొచ్చేది. ఎంత రేట్ అది? ఇది కేజీ అయితే 400 పడుతుంది హోల్సేల్గా. ఇవి బాగా పెద్ద సావడే, ఎక్స్పోర్ట్ సావడే అన్న. ఇది పెద్ద సావడీలు, ఎక్స్పోర్ట్ సావడే. ఇది కేజీ అయితే 350 పడతాయి. 350. అవి అయితే మీడియం సైజు 300 పడతాయి. ఇంకా కొంచెం చిన్న సైజు ఇవి అయితే 250. మీడియం సైజు. ఈ మీడియం సైజు ఇవి. ఓకే. అవి అయితే కేజీ అయితే 300 పడతాయి. ఇవి అయితే 250 పడతాయి. ఇవి 250. ఓకే. ఇది ఏంటది అంతకే? సావిడేలు అన్న. ఇది సావిడి. ఇది పండుగప్ప అన్న. పండుగప్ప. ఇది పండుగప్ప. ఓకే. ఎలాగ ఈ రేటు? ఇది కేజీ 600 పడుతుంది అన్న. పండుగప్ప, వంజరం, పండుగప్ప ఈ రెండు కూడా బ్రాండెడ్ చేపలు అన్నమాట. రేట్ ఎక్కువ. ఇది చప్పిడి పోసపరిగా అన్న, కేజీ 300 హోల్సేల్. క్వాలిటీ బాగుంటాయి. ఇది గొరస, నేతి గొరస. ఇది పెద్ద గొరస, కేజీ 300. అప్పుడప్పుడు 250 కూడా వేస్తాం. రేట్లు ఒక్కొక్కసారి వారం ఒకసారి రేట్ మారుతాం. ఇది బొమ్మిడే మొక్క. ఇది బొమ్మిడే మొక్క ఎలాగండి? ఈ కేజీ అయితే 400, 500 అలా పడుతుంది. ఇదైతే సింగిల్ రై, సంవత్సరం ఒకసారి పడుతుంది అంతే. సముద్రంలో స్పెషల్ ఇది సంవత్సరం ఒకసారి పడుతుంది. కేజీ అయితే 300, 350 అలా ఉంటుంది అంతే. ఇది కూడా సంవత్సరం ఒక పంట. రెండు కూడా సంవత్సరం ఒక పంట. ఇది సముద్రంలో ఒకసారి పడుతుంది. ఈ రెండు ఒకసారి పడుతుంది. సింగిల్ రై అండి. క్వాలిటీ బాగుంటుంది. రంగు కట్టే ఒరిజినాలిటీగా ఉంటుందండి. ఇది ఎలాగది రేటు? అది కేజీ 300, 350. ఇప్పుడైతే 300. ఒక్కోసారి 500 కూడా అమ్ముతుంది. క్వాలిటీ అలా ఉంటుంది. ఇది ప్యూర్ సప్పర్ అన్నమాట. సావిడి. షుగర్, బీపీ, పచ్చింది బాలంతరాలు ఎవరైనా తినొచ్చేది. ఇది కూడా ప్యూర్ సప్పర్ సావిడి అన్నమాట. గుత్తులతో బోట్ వస్తుంటే తాళ్ళ మీద ఆరబెడుతుంటారు అన్నమాట. సావిడి తాళ్ళ మీద తాళ్ళ మీద ఆరబెట్టి అలా వేస్తాం. తాళ్ళ మీద. ఇదైతే ఉప్పు సావిడే, అదైతే సప్పర్ సావిడే. మీడియం సైజు రొయ్యలు, చిన్న సైజు రొయ్యలు ఉన్నాయి. అవి కేజీ 700 పడతాయి, 600 పడతాయి. ఈ కేజీ 500 పడతాయి, 600 పడతాయి. 700, కింద 500, పక్కదేమో 600. క్వాలిటీ బాగుంటాయి కూడా. ఫుల్ ఆచింది. పండుగ పొర రొయ్య అంటారు. దీంట్లో రొయ్యల్లో కూడా అది గోదావరి రొయ్య. అవి సముద్రం రొయ్యలు. అవి రంగు గట్ట వేస్తారు. సముద్రం రొయ్య. అవి సముద్రం రొయ్యలు రంగు గట్ట వేస్తారు. రైలుకి కూడా రంగులు వేస్తారా? రైలుకి కూడా రంగు వేస్తారు. అన్నం కోసం రంగు వేస్తారు అంతే. ఆదివారం మార్కెట్లోనే కాకుండా ధవళేశ్వరం శాంతారాం ఆపోజిట్లోని బుజ్జి డ్రై ఫిష్ షాప్ ఉంటుంది. ఇక్కడ కూడా మార్కెట్లో ఏ రేట్లకు అమ్ముతారో అదేవిధంగా ఇక్కడ కూడా హోల్సేల్ రేట్లకి ఇస్తారంట. ఆ ముక్కలు ఏంటమ్మా? బొమ్మిడాల ముక్కలా? ఎంత కేజీ అయ్యి? మామూలు ముక్కలు లెక్క? నేను చూడకు నీ మామూలు రేట్ అడిగిన అంతే. నువ్వు తుయ్యక అమ్మ. ఏంటమ్మా చేపల పేర్లు? చావడాలు ఇవి. ఈ దొందులా? గొరసలో ఈ మెత్తల్లో 5 ఈ గొరసలో. ఇవి కానాగంతలా? మెత్తల్లో 5. ఇవి నెత్తల్లో. అవి రొయ్యలు.
మొత్తం సముద్ర రాశులన్నీ సముద్ర జీవరాశులన్నీ ఇక్కడే ఉన్నాయి మానవుల షాప్ దగ్గర. సముద్ర బొమ్మడాలు, పోస బొరుగులు, సావిడాలు, మొత్తం సముద్ర జీవరాశులన్నీ ఇక్కడే ఉన్నాయి. రకరకాల జీవాలు, రకరకాల మనుషులు నమ్మరండి. బల్ల వంజరం అంట. ఇది ఎంత కేజీ? కేజీ 300. బల్ల వంజరమా? ఓకే. అని ఎలాగన్నా కేజీ 5.50. అమ్మా కోసబర్లు ఎలాగా? 300. ఇయ్యేటి వంజులా? ఇవి ఎంత? 200. ఆ సావిడాల పక్కన ఉన్నాయేటమ్మా? కేజీకి డబ్బులు లేవండి. అది కేజీ ఇచ్చేసుకోండి. సముద్ర బొమ్మడు ఇవి ఎంతనా బొమ్మడాలు కేజీ? ఎంత కేజీ రొయ్య పొట్టు? 200 అండి. ఇది రొయ్య పొట్టే. ఇది కేజీ 200. ఇది 3.50. ఈ సావిడలేనా అండి? ఈ సావిడలేనా? ఎలాగండి గొర్రెల రేటు ఏమండి? 250. రానాగంతులు కేజీ 250. ఫ్రెండ్స్, కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. అలాగే బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఈ వీడియోని పూర్తిగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి వీడియోని షేర్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి. కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలను మాకు షేర్ చేయండి. చేపలండి ఇది వంజరపారండి. ఏంటి? వంజరంపార. ఎలాగండి? 200. అవండి అది వంజర తట్టం అండి. వంజీర తట్టం 250. ఆ పక్కదండి బొమ్మడు అండి. బొమ్మడు. ఓకే, అది పెద్దదండి బొమ్మడు. రేటంటే 250 కేజీ. ఇది నాలాంటిది. 250. ఆ పక్కదండి అది అభిలాష. చిరంజీవి అభిలాష. కేజీ 300. కేజీ 300. చిరంజీవి అభిలాష అంటే చిరంజీవి అభిలాష కాదు, సినీ అభిలాష. ఇది తక్కువ బయట మాట్లాడు. డైరెక్ట్ వెళ్ళి అక్కడి నుంచి ఇంకో చోట కొని తెచ్చింది కాదు. ఓకే. వీళ్ళ ప్రాసెస్ అన్ని వీళ్ళ ఫిషర్మెన్స్. మనకు కావాల్సినవి అన్నీ, ఇంట్లోకి సంబంధించినవి అన్నీ ఇక్కడే దొరుకుతాయి. ఈ తలకాయ మాసం సెక్షన్ ఇది. జూమ్ చేయి ఫోటోలు జూమ్ చేయి. ఫోటోలు ఒకదానే ముళ్ళు కరెక్ట్గా పడాలా, వెనక డామినేట్ చేసేస్తుంది. కాళ్ళు ఇది బ్లడ్, మేక బ్లడ్. అది డబ్బా. ఉన్న దాంట్లో బడా ఫిష్. ఏమంటారు? గోదావరి పీతలు అయ్యి, మండ పీతలు అంటారా? గోదావరి పీతలు అయ్యి. ఎంత అమ్మా? ఎంత గుడి? 350.
350 అట కట్ట. ఊగుతున్నాయి. ఈ మా గోదావరి స్పెషల్. గోదావరికి గోదావరి స్పెషల్. ర్యాప్ కటింగ్ మొత్తం సాగులో దిగుతారు అందరూ కట్టిపెట్టి వాడతలేదు మ్యాక్సిమం. చేతలో కటింగ్ బాగుంటే తినడానికి మా అమ్మ సాగు కొడతారు తాటి వేసి తీసుకుంటారు ఇంట్లో ఆడదు. పప్పర్ పనస అంత పెద్దవి ఉన్నాయి. పప్పర్ పనసలు ఉన్నాయి. పప్పర్ పంచాలగా జతలు ఒకటే రెడ్ రెడ్ జత 150. ఎవరు గురు మీది బొబ్బర్లంక అన్నీ మీ తోటలోనా మీ తోటలోనా బొబ్బర్లంక బొబ్బస్కాయలు బొబ్బస్కాయలు నాటిపళ్ళు ఇంకా బట్టల షాప్ ధవళేశ్వరం జీవాలంటిది బట్టలు బాబుగెళ్ళి వల్ల వద్దులే అందుకే బడా గోష్ఠి పెడతావా చూసుకో అది దూరం నుంచి వద్దులే. మన దాంట్లో పెట్టాం మనం ఆ పక్క ఎలాగెళ్తే సరిపోతుంది. ఆకుకూర కొట్లు ఇక్కడ ఉన్నాయి. ఎంత కేజీ 200. తాడి అదే మామిడి తాడి కానవరం ఎక్కడ మన రాజనగర్తో కానవరమా మీరు ఎంత కొంటారు మరి ఇది కొండూరు చెప్తాం పండురా కేజీ 200 అంట. నేను మార్కెట్ చేసింది ఇందులో ఎండి పచ్చి పచ్చి అన్ని ఇంట్లో ఉన్నాయండి మీకు అన్నీ ఉన్నాయి. పచ్చి తినండి భయం వేసి అన్నీ ఇక్కడే ఉన్నాయి.